సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, మనము గత క్లాస్లో అయితే పద్య బోధన గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈరోజు చూసుకుంటే బోధన పద్ధతిలో తెలుగు మెథడాలజీలో వ్యాకరణ బోధన గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మీకు నేను చెప్పేది ఒకటే. సో ఎప్పుడైనా సరే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమన్నా స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ ఒకసారి అర్థం కాకపోతే మేము చివరి వరకు అర్థం చేయడానికి పలు ఎగ్జాంపుల్స్ చేసి మరి చెప్తాం, లేదా బై మిస్టేక్ లేదని ఒక చెప్పబోయి చెప్పినప్పుడు కూడా దాన్ని కవర్ చేసి లాస్ట్ చెప్పుకుంటాం. సో కాబట్టి చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికే ప్రయత్నం చేయండి. సో చూడండి, జనరల్ టాపిక్లు తెలుగు మెథడాలజీ అంటేనే జనరల్ టాపిక్గా ఉంది, ఒక 2 or 3 కాన్సెప్ట్ తప్ప. సో ఈ బోధన పద్ధతి అయితే చాలా జనరల్ టాపిక్లు. సో కాబట్టి చూడండి, మీకు నేను జనరల్గానే చెప్పడానికే ట్రై చేస్తాను, వినండి. సో చూడండి, వ్యాకరణ బోధన. చూడండి, వ్యాకరణం అంటే మనకి ఇంగ్లీష్లో గ్రామర్ అని చెప్తాం, సో తెలుగులో అయితే వ్యాకరణం అని చెప్తాం. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, వ్యాకరణం అసలుకు మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది, సో వ్యాకరణం యొక్క ప్రాధాన్యత ఏముంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ వ్యాకరణం సంబంధించినటువంటి రకాలు ఏమున్నాయి, సో నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాకరణంలో మనకు ఏ స్టేజ్లో మనకు ఏ విధంగా వ్యాకరణం ఎన్నుకోవాల్సి వస్తుంది, సో నెక్స్ట్ చూసుకుంటే ఈ వ్యాకరణం బోధించడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి. సో ఈ వల్ల మనము డిస్కషన్ చేసుకుంటే ఈ చాప్టర్ అనేది మనకు అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఎండింగ్లో ఏం చెప్తాం, వ్యాకరణ సోపానాలతో చెప్పుకుంటే వ్యాకరణ బోధన అనేది మనకు కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. సో చూడండి, పద్య బోధన కూడా మీకు ఈ విధంగానే జనరల్గానే చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, వ్యాకరణ బోధన అసలు వ్యాకరణ బోధన యొక్క ఉద్దేశం ఏంది, అసలు దీనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంది, సో దీని యూజ్ ఏంది చూద్దాం. వ్యాకరణం. సో చూడండి, మనము ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని పదాలు అనేవి కావాలి, అర్థమవుతుందా? ఒక వాక్యం తయారు చేయాలంటే కొన్ని పదాలు అనేవి కావాలి, ఆ పదాలు కావాలంటే కొన్ని వర్ణాలు కావాలి, అర్థమవుతుందా? సో వర్ణాలు అంటే మీకు తెలుసు. సో ఆ వర్ణాలు కలిస్తేనే మనకు పదం ఏర్పడుతుంది. సో పదం ఏర్పడితేనే మనకు వాక్యం అనేది ఏర్పడుతుంది. వర్ణం అంటే ఏకాక్షరం అనమాట. సో చూడండి, ఈ విధంగా మనకు ఉన్నప్పుడు సో వీటి మధ్య మనకు వర్ణించడానికి లేదా ఆ వాక్యానికి ఫుల్ మీనింగ్, సో పూర్తి అర్థం ఇవ్వడానికి మనకు వ్యాకరణం అనేది చాలా ఉపయోగపడుతుంది, అర్థమవుతుందా? సో వ్యాకరణం మనకు భాషకు చాలా అనుకూలంగా ఉంటుంది. సో చూడండి, వ్యాకరణం కానీ మనం కానీ సక్రమంగా ఉపయోగించుకోకపోతే సో మీనింగ్ మొత్తం మారిపోతుంది, సో అర్థం మొత్తం మారిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రాజు మనము ఏ లింగంగా తీసుకుంటాం, పుంలింగంగా తీసుకుంటాం. సో రాజు అనే వ్యక్తి, సో మనం పుంలింగం తీసుకున్నప్పుడు మనము సెంటెన్స్ ఫార్మ్స్ చేస్తున్నప్పుడు ఎండింగ్లో మనం ఏం చేస్తాం, స్త్రీలింగం కానీ పెట్టామనుకోండి, సో అక్కడ మీనింగ్ అనేది పూర్తిగా మారిపోతుంది. సో చూడండి, రాజు అన్నం తినింది అంటే సో ఆ గ్రామర్కి అసలు సంబంధమే లేకుండా సో దోషాలు అనేవి ఏర్పడతాయి. అది భావదోషం కావచ్చు, భాషా దోషం కావచ్చు. సో ఇవల్ల మనకు మెయింటైన్ చేసేది ఒక వ్యాకరణం. సో ఇంగ్లీష్లో అయితే గ్రామర్ అని చెప్తాం. చూడండి, అదేవిధంగా వ్యాకరణానికి భాష అనేది చాలా అవసరం అనేది ఉంటుంది, అర్థమవుతుందా? సో భాష వ్యాకరణం నుంచి ఏర్పడిందని మాత్రం చెప్పుకోవచ్చు, అర్థమవుతుందా? సో చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి వ్యాకరణం మనకు చూడండి వర్ణనకు ఉపయోగపడుతుంది. సో వాక్య వర్ణన. సో చూడండి, వాక్యానికి వర్ణించడానికి, డిస్క్రైబ్ చేయడానికి, సో పదాలను డిస్క్రైబ్ చేయడానికి, సో వర్ణాలను కూడా డిస్క్రైబ్ చేయడానికి మనకు వ్యాకరణం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా మనకు వ్యాకరణ బోధన అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. చూడండి, ఈ వ్యాకరణాలు అనేటివి మనకు కాలానుగుణంగా మారుకుంటూ వస్తూ ఉంటాయి, అర్థమవుతుందా? సో వాడేటువంటి వాడుక భాషను బట్టి కూడా వ్యాకరణాలు అనేటివి మనకు మారుతూ ఉంటాయి. సో చూడండి, గతంలో ఉన్నటువంటి పద్యాలు గ్రాంధిక పద్యాలు, అర్థమవుతుందా? సో గ్రాంధిక పద్యాలు, సో దాన్ని మనం ఏమంటాం, సాధువు పద్యాలు అని చెప్తాం. సో ప్రజెంట్ ఉన్నటువంటి మోడలేషన్లో చూసుకుంటే పద్యాల్లో అనేటివి చేంజెస్ అవుతూ మనకి ఇప్పుడు ప్రామాణిక భాషలో ఉన్నటువంటి పద్యాల రూపంలో కూడా రావడం అనేది జరిగింది. సో సాధువు పద్యాలు కూడా రావడం, ఆ సాధువు పద్యాలు కూడా రావడం అనేది జరిగింది. సో వీటిని అన్నింటినీ డిస్క్రైబ్ చేసేది కూడా మనకు వ్యాకరణమే. సో చూడండి, వ్యాకరణమే. సో వ్యాకరణం అనేది మనకు చూసుకుంటే చాలా ఇంపార్టెన్స్ అనేది మనకు ఉండడం అనేది జరిగింది. సో చూడండి, గ్రాంధిక కాలంలో ఉన్నటువంటి వ్యాకరణం, సో ప్రజెంట్ ఉన్నటువంటి వ్యాకరణం, సో చూడండి చాలా డిఫరెంట్ ఉంది. అంటే వ్యాకరణం అనేది కాలాన్ని బట్టి ఏమవుతుంటుంది, చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ చూసుకుంటే అసలు ఏ ఉద్దేశం మీద వ్యాకరణం అనేది మనం నేర్చుకోవాలంటే
ఒక భాష యొక్క విలువ తెలుసుకోవాలంటే, సో ఆ భాష యొక్క ప్రాధాన్యత తెలియాలంటే, అర్థమవుతుందా, ఆ భాషలో దోషాలను గుర్తించాలంటే, ఆ భాషకు సంబంధించినటువంటి దోషాలు అనేటివి సవరించాలంటే, సో అదేవిధంగా ఆ భాషకు అనేటువంటిది మనం ఒక వాల్యూ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు వ్యాకరణం అనేది తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? అది ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో ఏ లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కన్నడ, మరాఠీ, తెలుగు ఏదైనా కావచ్చు, దానికి మనము ఈ మొత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఈ వ్యాకరణం అనేది యూస్ఫుల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇదల్లా జనరల్ టాపిక్. సో నెక్స్ట్ చూసుకోండి, వ్యాకరణం ఉంది కదా, సో ఈ వ్యాకరణం మనం ఉపయోగించుకొని చూడండి ఏం చేస్తాం, దోషాలు కూడా కనిపెడుతుంటాయి. సో దాంతోపాటు చూడండి దానికి సంబంధించినటువంటి, సో ఈ వ్యాకరణానికి సంబంధించినటువంటి పదవర్ణాలు, సో దీంట్లో ముఖ్యంగా ఏముంటుంది, వ్యాకరణంలో ప్రకృతి ఉంటుంది, సో దాంతోపాటు ప్రత్యయాలు కూడా ఉంటాయి. సో ఇవి రెండు నేను ఫస్ట్ చాప్టర్లో చెప్తాను. అర్థమవుతుందా? భాషా సమాజంలో సాహిత్య ప్రక్రియలో, సో ఆ విధంగా వచ్చినప్పుడు, ఆ కాన్సెప్ట్లు వచ్చినప్పుడు మీకు అక్కడ చెప్తాను. సో ప్రకృతి అంటే ఏ పదం, సో ప్రత్యయం అంటే ఏ పదం అని. సో చూడండి ప్రజెంట్ వ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయాలు అనేటువంటి రెండు ఇంప్లిమెంట్ అయి ఉంటాయి వ్యాకరణ పదంలో. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు మనకు చూడండి వ్యాకరణం నేర్చుకోవడం వల్ల భాషకు సంబంధించినటువంటి తార్కిక ఆలోచనలు అంటే వస్తాయి. తర్వాత ఈ భాషకు సంబంధించినటువంటి జ్ఞానం లభిస్తుంది. సో చూడండి దాంతోపాటు హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. సో దాంతోపాటు ఈ వ్యాకరణం వల్ల మనకు సమగ్రంగా ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి సంతృప్తి అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో దీనికి మాత్రం మనకు యూస్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో కాలాన్ని బట్టి మనకు వ్యాకరణం అనేది కూడా మారుతూ ఉంటుంది ఎల్లప్పుడూ. సో చూడండి మనం ఓల్డ్లో చూసుకుంటే, సో మనకు నన్నయ్య ఉన్నారు. సో నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. సో ఆ శతాబ్దంలో వాడినటువంటి వ్యాకరణం ఏంది, ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణం. సో వాడిని రచించినటువంటి గ్రంథం, సో అందులో ఉంటుంది ఆంధ్ర శబ్ద చింతామణి అనేది. ఆ కాలంలో వాడినటువంటి వ్యాకరణం అందులో ఉంటుంది. సో ప్రజెంట్ మనము సో చూడండి లేటెస్ట్ మోడల్గా సో పరవస్తు చిన్నసూరి తెలుసు మనకు. సో ఆయన వ్యాకరణం రాశాడు బాల వ్యాకరణం. సో కాబట్టి ఆ సంబంధించినటువంటి వ్యాకరణం ఒక రకంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో అంటే వ్యాకరణం అంటే గ్రామర్. సో చూడండి మధ్యలో కూడా మనకు ఉండడం జరిగింది. సో బహుజనపల్లి సీతారామాచార్యులు, సో ఎవరు ప్రౌఢ వ్యాకరణం రాసిన వాళ్ళు, కేతన, ఆంధ్ర శబ్ద భూషణం. సో ఇటువంటి మొత్తం ఏంటివంటే వ్యాకరణాలు అంటే కాలాన్ని బట్టి వ్యాకరణాలు అనేటివి మానుకుంటూ వస్తూ ఉన్నాయి అని చెప్పుకోవడానికి మనకు ఎగ్జాంపుల్గా అవి ఉండడం అనేది జరిగింది. సో చూడండి నేను వర్ణమాల చెప్పేటప్పుడు కూడా మీకు చాలా చెప్పాను. సంస్కృతంలో వర్ణాల సంఖ్య ఎంత, అర్థమవుతుందా? వర్ణం అంటేనే ఒక అక్షరం, అందుకనే మనం అక్కడ వర్ణమాల అని చెప్పడం అనేది జరిగింది. సో చూడండి సంస్కృతంలో ఉన్నటువంటి వర్ణమాల సంఖ్య ఎంత, సో అక్షరాలు ఎన్ని ఉన్నాయి దాంట్లో. సో తర్వాత వచ్చేసి సంస్కృతం తర్వాత మన ప్రాకృతం గురించి, తర్వాత అచ్చ తెలుగు అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటి చెప్పడం. అంటే చూడండి అక్షరాలు మనకు డిస్క్రైబ్ చేసేది కూడా చూడండి, వర్ణించేది కూడా వ్యాకరణం. కాబట్టి చూడండి మనకు కాలానుగుణంగా మారుకుంటూ వస్తూ ఉన్నాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఇవి వ్యాకరణం సంబంధించి. ఇదంతా మనకు జనరల్ టాపిక్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వెళ్తే, సో చూడండి వ్యాకరణం అనేది మనకు 3 రకాలుగా ఉండడం అనేది జరిగింది. సో ఒకటి చూసుకుంటే మనకు వర్ణనాత్మక, సో చూడండి వర్ణనాత్మక వ్యాకరణం అని. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు చారిత్రక వ్యాకరణం అని. సో మనకు థర్డ్ వన్ తీసుకుంటే, సో చూడండి తుల్యనాత్మక వ్యాకరణం అని. మనకు 3 టైప్స్ అనేది ఉండడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి వర్ణనాత్మక వ్యాకరణం, సో చారిత్రక వ్యాకరణం, తుల్యనాత్మక వ్యాకరణం. జనరల్గా నేర్చుకుందాం, సింపుల్గా నేర్చుకుందాం. సో చూడండి మెయిన్ టాపిక్ నుంచి అసలు వర్ణనాత్మక వ్యాకరణం అంటే ఏమిటి. సో గుర్తుపెట్టుకోండి వర్ణనాత్మక వ్యాకరణం అంటే ఏమిటంటే ప్రజెంట్, సో ప్రస్తుతం, సో చూడండి ప్రస్తుతం మనము యూజ్ చేస్తూ ఉంటాం వ్యాకరణం. అర్థమవుతుందా? ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి వ్యాకరణము దీంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, సో లేదా, సో ఈ వ్యాకరణం ఏ విధంగా వచ్చింది, సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాకరణం గురించి మొత్తం తెలిపేదే వర్ణనాత్మక వ్యాకరణం. అంటే ఈ ప్రస్తుత సమయంలో కనిపించేటువంటి వ్యాకరణాన్ని మనము వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్తాం. సో చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము సో చూడండి బాల వ్యాకరణం. సో చూడండి పరవస్తు చిన్నేశ్వరి. సో ఈ వ్యాకరణ కాలంలో ఉన్నాం అనుకోండి. సో ఈ కాలంలో ఉన్నటువంటి ఈ వ్యాకరణానికి సంబంధించినటువంటి ఈ సమయంలో ఈ వ్యాకరణం మనకి ఏ సిచ్యువేషన్లో లభించింది, సో ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, మొత్తం ప్రజెంట్లో ఉన్నటువంటి సమయంలో మాత్రమే మనము ఆలోచించేటువంటి వ్యాకరణమే మనం ఏమంటాం వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్తాం. సో ఏమంటాం వర్ణనాత్మక వ్యాకరణం అనేది చెప్పడం అనేది జరుగుతుంది.
సో చూడండి సెకండ్ వన్ చూసుకుంటే సో మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా వస్తా, చారిత్రాత్మక వ్యాకరణం. సో చారిత్రాత్మక వ్యాకరణం, ఇప్పుడు మనకు ఒక వ్యాకరణం ఉంది. సో చూడండి ఇప్పుడు మనకు వ్యాకరణం ఉంది, ఇది అంతకు ముందు. సో చూడండి అంతకు ముందు ఉన్నటువంటి వ్యాకరణం, సో అంతకుముందు ఉన్నటువంటి వ్యాకరణం. సో చారిత్రాత్మక వ్యాకరణం అంటే చూడండి మనకు ఈ వ్యాకరణం ముందు నుంచి, సో చూడండి మనకు ముందున్న కాలం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కాలం వరకు, సో చూడండి గత కాలంలో ఉన్నటువంటి వ్యాకరణంకు సో ప్రజెంట్ ఉన్నటువంటి వ్యాకరణంకు ఏ విధంగా మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. సో చరిత్రకం అంటేనే అంతే కదా, సో గతాన్ని తీసుకుంటుంది. సో గతంలో ఉన్నటువంటి వ్యాకరణము సో ప్రజెంట్ వచ్చేటువంటి వ్యాకరణానికి మధ్యలో ఏం జరిగాయి, సో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతూ అది డెవలప్మెంట్ అవ్వుకుంటూ ఇంతవరకు వచ్చింది, దాంట్లో మార్పులు చేర్పులు ఏ విధంగా జరిగాయని తెలిపేటే మనకు చారిత్రాత్మక వ్యాకరణం. సో చూడండి ఇది ప్రస్తుతం గురించి తెలుపుతుంది, అంటే తొలి వ్యాకరణం గురించి తెలుపుతుంది. సో తొలినాటి వ్యాకరణం గురించి తెలుపుతుంది ఇది. సో చూడండి ఇప్పుడు ప్రజెంట్ మనము నిర్ణయ కాలంలో ఉన్నాం అనుకోండి, ఇది నిర్ణయ కాలంలో ఉన్నటువంటి ఆంధ్ర శబ్ద చింతమణిలో వ్యాకరణం గురించి చూసినారా, సో ఆ వర్ణం గురించి మాత్రమే వర్ణిస్తుంది. అర్థమవుతుందా? లేదు మనము బహుజనపల్లి సీతారామాచార్యుల యొక్క కాలంలో ఉన్నాం అనుకోండి, ఆ కాలంలో ఉన్నటువంటి వ్యాకరణమే వ్యాకరణం, సో ప్రౌఢ వ్యాకరణం, సో ఆయన అక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఆ వ్యాకరణం సంబంధించి మాత్రమే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ వర్ణనాత్మక వ్యాకరణం, ఏదైనా సరే ఆ కాలానికి ఆ సమయంలో ఉన్నటువంటి వ్యాకరణం గురించి మనకు అధ్యయనం చేస్తే వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్తాం. లేదు మనం ప్రజెంట్లో ఉన్నటువంటి బాల వ్యాకరణం నుంచి మనం వెనక్కి వెళ్తా ఉన్నాం అనుకోండి, ఆ గతం నుంచి అంటే తొలి కాలంలో ఉన్నటువంటి వ్యాకరణం నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి వ్యాకరణం వరకు అది ఏ విధంగా వచ్చింది, సో ఎలా వచ్చింది, దీనిలో మార్పులు చేర్పులు ఏ విధంగా జరిగాయి, సో మనకు గ్రాంధిక భాషలో ఉన్నటువంటి ఈ వ్యాకరణం అనేది మనకు వాడుకల ప్రామాణిక భాషలో ఉన్నటువంటి వ్యాకరణానికి ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది, సమయం బట్టి సందర్భం బట్టి ఏ విధంగా వచ్చిందని అధ్యయనం చేస్తే దాన్ని మనం చారిత్రాత్మక వర్ణనాత్మక రకం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్థమవుతుందా? ఇంకా థర్డ్ వన్కి వస్తే ఇది తులనాత్మక వ్యాకరణం. సో ఇది చూడండి సంబంధ బాంధవ్యాలకు ఏర్పడినటువంటి వ్యాకరణం. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక వ్యాకరణం ఉంది, సో చూడండి మన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యాకరణం ఉంది. సో వేరే కుటుంబం, సో భాష కుటుంబాలు చాలా ఉన్నాయి. సో వేరే కుటుంబం చెందినటువంటి వ్యాకరణం అనేది మనకు ఉంటుంది. సో చూడండి వేరే కుటుంబం చెందినటువంటి వ్యాకరణం ఉంటుంది. వీటి మధ్య ఉన్నటువంటి పోలికలు, సో చూడండి పోలికలు, భేదాలు, సో తేడాలు అనేటివి మనకు చూపించడానికి ఉపయోగపడేదే తులనాత్మక వ్యాకరణం. సో ఇదేమో ఆ కాలంలో ఉన్నటువంటి సో ఆ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వ్యాకరణాన్ని వర్ణిస్తే సో ఆ రకానికి చెందితే, సో ఈ చారిత్రాత్మక వ్యాకరణం అనేది చూడండి గత కాలంలో ఉన్నటువంటి వ్యాకరణము సో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతూ మార్పులు చేర్పులు చేసుకుంటూ మనకు ప్రస్తుతం ఉన్న వ్యాకరణానికి ఏ విధంగా వచ్చి తెలిపేదే ప్రస్తుత వ్యాకరణం. సో చూడండి మనకు అర్థ సంకోచాలు, సో అర్థ వ్యాకోచాలు, అర్థగామ్యాలు, అర్థ సౌమ్యతలు, సో ఇవల్ల మనకు తెలుగులో రావడం అనేది జరుగుతాయి. సో ఇవి ఏ విధంగా డెవలప్మెంట్ అయినాయి. సో చూడండి మనకు తెలుగు భాష మీద మక్కువ ఉన్నటువంటి సిపి బ్రౌన్ కూడా ఈ చారిత్రాత్మకం సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాతనే సిపి బ్రౌన్ ఏం చేశాడు, తెలుగు యొక్క వాల్యూ తెలుసుకొని మనకు తెలుగును ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో అటువంటి వాటికి మనకు చారిత్రాత్మక వ్యాకరణం అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఈ థర్డ్ టైప్ అనేది చూడండి ఈ వ్యాకరణం అనేది వేరే కుటుంబాలు ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటివి వేరే సంబంధాలు కలిగినటువంటివి ఉంటాయి. సో చూడండి వీటి మధ్య ఉన్నటువంటి పోలికలు, భేదాలు, సో ఆ మొత్తం తెలిపేదే మనకు తులనాత్మక వ్యాకరణం. సో చూడండి మనము ఒక భాషలో ఉన్నటువంటి ఒక పదాన్ని మనం ఏం చేస్తామంటే వేరే భాషకు వెళ్ళే లోపల అది చేంజ్ అయిపోతుంది, కానీ పదార్థం మాత్రం ఒకటే. అర్థమవుతుందా? సో పదార్థం మాత్రం ఒకటే, కాకపోతే ఆ పదార్థం ఆ వస్తువుకు వేరే భాషలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ పదం అనేది సో వ్యాకరణం అనేది వేరే ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హిందీలో పానీ అంటాం, సో తెలుగులో నీరు అంటాం. అర్థమవుతుందా? సో ఇంకో భాషలో తీనీరు. సో ఈ విధంగా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో చూడండి ఆ మారుతూ ఉన్నటువంటి దానిలో మనము పోలికల భేదాలు అనేది చూసుకుంటూ ఉండాలి, కానీ వస్తువు పదార్థం మాత్రం కేవలం ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు తులనాత్మక వ్యాకరణం అనేది ఉండడం అనేది జరిగింది. సో చూడండి ఇది
తులనాత్మక వ్యాకరణం. సో పోలికల సంబంధం తెలుపుతుంది రెండు భాషా సంబంధాల మధ్యన. సో చూడండి మనకు ద్రావిడ భాషా కుటుంబం, సో మధ్య ద్రావిడ భాషా కుటుంబం, అదేవిధంగా ఉత్తర ద్రావిడ భాషా కుటుంబాలు. సో ఈ విధంగా భాషా కుటుంబాలు అనేవి ఉండడం మనకు జరిగింది. సో చూడండి వాటిలో ఉన్నటువంటి సో మనకు మధ్య ద్రావిడ మనము, సో మధ్య ద్రావిడకి చెందిన తెలుగు మనం అర్థమవుతుందా. సో ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది పక్క ఉన్న స్టేట్లో ఉన్నటువంటి తమిళ లాంగ్వేజ్కి చూడండి. సో మనం చెప్పేటువంటి భావం ఒకటే, కాకపోతే అక్కడ లాంగ్వేజ్ వేరే వస్తుంది. సో ఆ దానికి పోలికల బెదలు చెప్పేది మనకు చూడండి ఏమంటాం, తులనాత్మక వ్యాకరణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి దీనికి అసలు ఏ విధంగా బోధించాలి మనం, సో వ్యాకరణాన్ని ఏ పద్ధతుల ద్వారా బోధించాలి అని నేర్చుకోవాలి. సో ఏ పద్ధతుల ద్వారా మనం వ్యాకరణాన్ని బోధించాలంటే సో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి నిగమనోపత్తి బోధన. సో ఈ దాన్ని ఆధారం చేసుకుని బోధించాల్సి ఉంటుంది. అసలు ఏంది నిగమనోపత్తి అంటే మనకు ట్రై మెథడ్ ఉంది కదా. సో ట్రై మెథడ్లో మనకు సూత్రీకరణ పద్ధతి, న్యూక్లియైడ్ పద్ధతి, న్యూక్లిక్ శోధన పద్ధతి అంటాం. సో దాంతోపాటు సూత్రీకరణ పద్ధతి అని అర్థమవుతుందా. సో దాన్ని మనం నిగమన పద్ధతి అంటాం. సో ఆ పద్ధతే మనకు పద్ధతి అని తెలుగులో చెప్పడం అనేది జరిగింది. సో ట్రై మెథడ్లో దీన్ని మనం ఏమంటాం, నిగమన పద్ధతి అని చెప్తాం. అసలు ఏంది క్వాలిటీస్ నిగమన పద్ధతి లేదా పద్ధతి అంటే దీంట్లో ఏదైనా కానీ ఫస్ట్ అంశం చెప్పి తర్వాత ఎగ్జాంపుల్ చెప్తారు. అర్థమవుతుందా. పక్షులు గాల్లో ఎగురుతాయి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ పావురాలు, పిచ్చుకలు, సో చిలుకలు, గ్రద్ద, ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ అంటే చూడండి నిగమనలో ఫస్ట్ అంశం చెప్తారు. ఈ అంశం చెప్పిన తర్వాత మనకు ఎగ్జాంపుల్స్ అనేటివి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా. తెలుగుకు సంబంధించి చెప్పాలంటే సో చూడండి ఫస్ట్ మనకు సూత్రం అనేది రాస్తారు. సవర్ణ దీర్ఘ సంధి రాసి సూత్రం రాసి తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తాం. సో దానికి సంబంధించిన పద్ధతే మనకు నిగమన పద్ధతి అని చెప్తాం. ఇది మామూలుగా చెప్పాలంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలం అనేది కాదు. సో చూడండి అనుకూలం అనేది కాదు. అర్థమవుతుందా. సో చూడండి ఇది వ్యాకరణ పద్ధతికి పూర్తి వ్యతిరేకమైన పద్ధతి. సో ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మనము డైరెక్ట్గా చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పే బదులు కొన్ని మనమేం చేస్తాం, వాళ్ళకి తెలిసినటువంటి అంశాలు చెప్పించి దానికి జనరలైజేషన్ చేస్తాం. అంటే సాధారణీకరణం చేసి ఒక పాయింట్ అనేది చెప్తాం. దాన్ని మనం శీర్షిక ప్రకటన అంటాం. సో అది మనకు కావాల్సింది. అంతేగాని నేను అంశం చెప్పేసి వానికి 10 రకాల ఎగ్జాంపుల్ చెప్తే ఆ స్టేజ్కి మనకు అర్థం కాదు, మన స్టేజ్కి అయితే అర్థమవుతుందా. సో కాబట్టి ఈ నిగమన పద్ధతి అనేది మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలం అనేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి మరో పేర్లు కూడా ఉన్నాయి. సూత్రీకరణ పద్ధతి, న్యూక్లిక్ శోధన పద్ధతి, సో నిగమన పద్ధతి. సో అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకు కొన్ని పేర్లు కూడా ఉండడం అనేది జరిగింది. సో చూడండి నిగమన పద్ధతిలోనే ఉంది నిగమనోపత్తి అని. అర్థమవుతుందా. సో చూడండి చిన్నపిల్లలకు మనము ఈ స్టేజ్లో మనం అసలు బోధించలేము ఈ పద్ధతి ద్వారా. ఎందుకంటే మనం చెప్పేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఫస్ట్ చెప్పాలి, ఉదాహరణలు మనం చెప్పాలి. సో చూడండి ఆ ఉదాహరణలు చెప్పిన తర్వాతనే మనకు ఆ అంశం గురించి ప్రకటన చేసి మనం చెప్తాం, ప్రాక్టికల్ కానీ ఏదైనా కానీ. సో చూడండి కాబట్టి మనకు ఇది పూర్తి విరుద్ధం ఉంది. కాబట్టి ఇది మనోవిజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. సో ఏ పద్ధతి, నిగమనోపత్తి. సో సెకండ్ వన్ మనకు ఆగమన అనేది ఉండడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకేముంది, ఆగమన ఉత్పత్తి. ఈ పద్ధతి చూస్తే చూడండి సో మీకు మెటీరియల్లో ఏదేదో సోదీలు ఉండే అవసరం లేదు. ఎందుకంటే ఒక మెటీరియల్ తయారు చేయాలంటే చూడండి అందరికి బేస్ చేసుకుని తయారు చేయాలి. ఏ విధంగా ఎస్జిటికి ఎస్ఐకి ఇప్పుడు పోయినసారి చూడండి ఓల్డ్లో మీకు ముఖ్యంగా చెప్తున్నాను, ఓల్డ్లో జరిగినటువంటి 2018 టెట్కమ్ ట్యాట్లో ఎస్జిటి వాళ్ళ తరఫున ఎస్ఏ వాళ్ళు కూడా రాసినారు. అర్థమవుతుందా. మీరు వెళ్ళే కోచింగ్ సెంటర్లో కూడా కూర్చుంటే అక్కడ ఎస్ఏ వాళ్ళు కూడా ఖచ్చితంగా కూర్చొనే ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏదో 8వ తరగతి వరకు నేర్చుకుని పోవాలి, కానీ అతను ఎలబరేట్ చేసుకుని ఎస్ఏ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని కూడా నీకు ఇంటర్మీడియట్ వరకు చెప్తాను. ఎందుకు, సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి. నువ్వు వాళ్ళంపడి పరిగెత్తాలి అంటే నీ లక్ష్యమేమో చెరువులో ఉంది, వాళ్ళ లక్ష్యమేమో మన కాడికి దాటి ఉంది. నువ్వు ఆ లక్ష్యం కోసం పాటుపడితే ఈ లక్ష్యం పోవాల్సి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను మళ్ళీ పదే చెప్తున్నాను అంటే మనకు ఉండేదే ఎలిమెంటరీ స్థాయి లెవెల్లో పిల్లలకు చెప్పాల్సింది.
ఇంతకుముందు అంటే ఎస్ఏ వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి మెటీరియల్ కూడా ఆ విధంగా తయారు చేయడం అనేది జరిగింది. ఎస్ఏ వాళ్ళకి హెచ్డి వాళ్ళకి రెండు వాళ్ళకి యూజ్ కావాలని. కాబట్టి చూడండి మీకు మామూలుగా ఇంకా మీకు చూసుకోవాలంటే మెటీరియల్లో కూడా చూడండి ప్రీవియస్ పేపర్లో కూడా ఇది లాంగ్వేజ్ సంబంధించి టీజీటీ పీజీటీ ఎస్ఏ అర్థమవుతుందా, తర్వాత హెచ్జిటి అని క్వశ్చన్లు 4 రకాల క్వశ్చన్లు పెట్టింటారు మెటీరియల్లో. ఎందుకు పెడతారు? హెచ్జిటి మెటీరియల్ కదా, అది హెచ్జిటి పెట్టొచ్చు కదా, ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఎందుకు అట్లా పెడుతున్నారు అంటే చూడండి ఇంతకుముందు గత మెటీరియల్లో ఎందుకు పెట్టారంటే అందరికీ చూడండి కలిపి టెట్ కమిటీ అటెండ్ జరిగింది. సో ఆ జరగడంతో పాటు ఎస్ఏ వాళ్ళకు కూడా దానిలో అలో ఉంది. సో కాబట్టి బీఈడి కాన్సెప్ట్లు కూడా ఇక్కడ పడడం అనేది జరిగింది. సో మనకు ఏమంటారు, మన పరిధి ఎంత ఉందో అంతవరకు చూసుకోవాలి. లేదు నేను ఎక్కువ వెళ్తా అంటే ఉన్న లక్ష్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. జనరల్ టాపిక్లు సో చూడండి మేము ప్రీవియస్ పేపర్లు కూడా లాస్ట్లో చెప్తాం, క్వశ్చన్లు అర్థమవుతుంది మీకు నేను చెప్పింది లేదు అని. సో కాబట్టి ఫస్ట్ చూడండి ఆగమన పద్ధతి. సో ఇది చూడండి ఇది మనకు బోధన పద్ధతిలో ఆగమన పద్ధతి కిందికి వస్తుంది. సో చూడండి ఆగమన పద్ధతి కిందికి వస్తుంది. సో చూడండి ఇది అది సూత్ర ప్రత్యక్షేపణ పద్ధతి అయితే ఇది సూత్రాన్ని తయారు చేసేటువంటి పద్ధతి, ఇది అర్థమవుతుందా. సో చూడండి అది సూత్రాన్ని ప్రత్యక్షేపించే పద్ధతి, ఇది సూత్రాన్ని తయారు చేసేటువంటి పద్ధతి. ఏ పద్ధతి? ఆగమన పద్ధతి. సో చూడండి ఇందులో ఫస్ట్ అంశానికి సంబంధించినటువంటి ఉదాహరణలు అనేటివి చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణలు చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి అంశానికి చెప్పినటువంటి ఉదాహరణ చెప్పిన తర్వాత ఆ అంశం గురించి మనము చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఇక్కడ అంశానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తాం, తర్వాత ఆ అంశం గురించి చెప్తాం. అర్థమవుతుందా. ఈ విధంగా నేర్పిస్తే మనకు చిన్న స్థాయి నుంచి హై లెవెల్ వరకు ఈజీగా ఉంటుంది సో అని చెప్పడం జరిగింది. సో ఇది మనోవిజ్ఞాన శాస్త్రం పరంగా వ్యాకరణానికి అనుకూలమైనటువంటి పద్ధతిగా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి రాము అని ఉంది, సో రాజు అని ఉంది, అర్థమవుతుందా. సో రవి అని కూడా ఉంది, అర్థమవుతుందా. సో నెక్స్ట్ చూసుకుంటే రమేష్ అని ఉంది, అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకు రాయడం అనేది జరిగింది. సో ఈ విధంగా రాసి మనము వారికి సో ఇవి మనకు ఏమంటాం పుంలింగం అని చెప్తాం, అర్థమవుతుందా. అంశం ఏమో ఇక్కడ ఉంది, సో ఎగ్జాంపుల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. సో మనకు క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులకు లేపి సో బాయ్స్ మాత్రానికి లేపి ఏం చేస్తాం, పేర్లు అడుగుతాం. సో పేర్లు అడిగి వాళ్ళు చెప్తున్నప్పుడు బోర్డు మీద రాసుకోవాలి. రాసిన తర్వాత చూడండి వీళ్ళు ఈ కేటగిరీకి చెందుతారు అంటే వానికి అర్థమవుతుంది. అంతేగాని పుంలింగం అని చెప్పేసి ఏదేదో పురుషుడు అది ఇది ఆ లింగం ఈ లింగం అని కూడా చెప్పేసి లాస్ట్కు అదే ఈ బ్యాచ్ వాళ్ళు మొత్తము చూడండి సపరేట్ ఉన్నారు కదా. సో ఈ బ్యాచ్ వాళ్ళు మొత్తము చూడండి పుంలింగం కిందికి వస్తారు, అది ఆ రాజు ఆ రవి అన్నాడు అనుకో ఆడిన్నాడు, అర్థమవుతుందా. ఫస్ట్ పిల్లవాడిని తెలిసిన దాని నుంచి తీసుకుపోవాలి, తెలియని దాని నుంచి కాదు. సో తర్వాత తెలియని చెప్పాలి మనం. కాబట్టి ఇది మనోవిజ్ఞాన శాస్త్రం పరంగా అనుకూలంగా అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు భాష భాగాలు నేర్పించాలి, తెలుగులో గ్రామర్ భాష భాగాలు నేర్పించాలి. ఇదే తీసుకుందాం. సో చూడండి మనకు సో కమల అమల రాజు సో రవి ఇట్లా ఏదేదో పేర్లు పెట్టేసినాం. పేర్లు పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తాము, సో ఇవి నామవాచకాల కిందికి వస్తాయిరా అని చెప్తాం. ఇది ఒక అంశం, అర్థమవుతుందా. సో ఇది ఒక అంశం, నామవాచకాల కిందికి వస్తాయిరా అని చెప్పేస్తాం. అంతేగాని నామవాచకం అని చెప్పేసి పేర్లు తెలిపేది, సో పేర్ల గురించి తెలిపేటివి, సో రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లకు సంబంధించినవి చెప్తున్నాం మనం, నామవాచకాలు అవుతాయి అవి ఇవి అని చెప్తాం అనుకోండి, ఆ చెప్పే మ్యాటర్ వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడు ఆ హెడ్డింగ్ చూస్తే వాడు కొత్త కాబట్టి భయపడింటాడు. సో మీరు కూడా అంతే, హెడ్డింగ్ చూసినారు అనుకోండి భయపడిపోతారు. ఎందుకు? ఆ మ్యాటర్ మనకు తెలియదు కాబట్టి. తెలియనప్పుడు ఏం చేయాలి, తెలిసినవి చెప్పి అప్పుడు మనకు ఈ బోధన నేను చెప్తున్నాను అని చెప్పాలి. సో కాబట్టి ఇది మనోవిజ్ఞాన పరంగా మనకు అనుకూలంగా ఉండడం అనేది సో జరిగింది. సో మనోవిజ్ఞాన పరంగా మనకు అనుకూలమైన పద్ధతి ఆగమన పద్ధతి. సో చూసుకుంటే మనకి ఇది మనోవిజ్ఞాన శాస్త్రం పరంగా అనుకూలమైనది చెప్పడం అనేది జరిగింది. సో చూడండి మనకి ఎప్పుడైతే ఉదాహరణల నుంచి మనము ఒక అంశాన్ని రాబడుతున్నామో సో లేదా మ్యాథ్స్ పరంగా అయితే కొన్ని ఉదాహరణలు చెప్పి సూత్రాలు కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి పద్ధతిని మనం వైయక్తీకరణ పద్ధతి అని, సో ఇది ఒక ఆధునిక పద్ధతి. సో మోడర్న్ మెథడ్ అనమాట ఇది ఆధునిక పద్ధతి. సో చూడండి ఇది అనుమాన పద్ధతి, సో దాన్ని మనము ఆగమన పద్ధతిని కూడా చెప్తాం. సో చూడండి ఇది నవీన పద్ధతి కూడా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది వైయక్తీకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి,
సూత్రాన్ని తెలిపే పద్ధతి, సో నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ పద్ధతి, సో ఆగమన పద్ధతి, సో అనుమాన పద్ధతి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటి గురించి ఇది మనోవిజ్ఞాన శాస్త్రం పరంగా అనుకూలంగా చెప్పచ్చు. సో ఇంతకుముందు మనకు చెప్పినటువంటి నిగమన పద్ధతి, సో అంటే నిగమన పద్ధతి, సో అది ఓల్డ్ మెథడ్. సో అర్థమవుతుందా? సో అది ప్రాచీన కాలంలో వాడేటువంటి మెథడ్. సో ప్రజెంట్ కూడా ఉందనుకోండి. సో కాకపోతే అది ఓల్డ్ మెథడ్. సో కాబట్టి మనం ఎక్కువ శాతం ఉపయోగించకూడదు, అది మానవ విజ్ఞాన శాస్త్ర పరంగా అనుకూలం కాదని చెప్పడం అనేది జరిగింది. సో వీటితో పాటు మనకు ఇంకా రెండు ఉండడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసి అనుసంధాన పద్ధతి. సో ఏముంది నెక్స్ట్ మనకు అనుసంధాన పద్ధతి అనేది ఉంది. సో చూడండి, అనుసంధాన పద్ధతి ఏంది? అనుసంధానం అంటే కనెక్షన్ ఇవ్వడం. వేటికి అనుసంధానం చేయాలి, వేటికి కనెక్షన్ చేయాలంటే సో మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి గ్రామర్, సో ప్రజెంట్ ఉన్నటువంటి గ్రామర్, సో ఈ రెండింటి మధ్య మనకు ఏం చేయాలి? సో కనెక్షన్ ఇచ్చుకొని నేర్చుకోవడానికి ఉపయోగపడే పద్ధతి అనుసంధాన పద్ధతి. సో చూడండి, ఇప్పుడు పిల్లవాళ్ళకు నామవాచకం నేర్పించాం. సో నెక్స్ట్ చెప్పేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సర్వనామం నేర్పించాలి. లేదు, దీనికి సంబంధించి మనకు లింగాలు ఉన్నాయి. సో చూడండి, ఈ లింగాలకు సంబంధించిన మ్యాటర్ రిలేటెడ్ చేసి చెప్పాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇచ్చేటువంటి మ్యాటర్, సో అదే మనకు అనుసంధానం అంటాం. ఇది అనుసంధాన పద్ధతి. సో ఈ విధంగా కనెక్షన్ చేయడం వల్ల మనకు పిల్లవానికి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక అంశాన్ని మనం నేర్చుకున్నట్టు పూర్తిగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే కొత్త మ్యాటర్ మనం నేర్చుకుంటున్నాం కూడా ప్రజెంట్ మ్యాటర్తో లింకప్ చేస్తున్నందుకు, సో పాత జ్ఞానాన్ని సో నూతన జ్ఞానానికి ఉపయోగించుకుంటున్నందుకు అతనికి బర్డెన్ అనేది ఫీల్ కాకపోవచ్చు. సో కాబట్టి ఇది మన విజ్ఞాన ప్రకారంగా చాలా అనుకూలమైన పద్ధతి. అర్థమవుతుందా? సో చూడండి, మనకు ఉత్తమ పురుష, మధ్య పురుష, సో ఈ విధంగా పురుష అవి ఉన్నాయి. సో మనము ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు దాన్ని లింకప్ చేసి చెప్పినాం అనుకోండి, మనకి మ్యాటర్ ఈజీగా అర్థం కావడం అనేది జరుగుతుంది. అంటే ఒక అంశాన్ని నూతన జ్ఞానం మనం బోధిస్తున్నప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి జ్ఞానానికి మనం కనెక్షన్ ఇవ్వడం ద్వారా మనకు ఈ వ్యాకరణం బోధించేటప్పుడు చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందని అనుసంధాన పద్ధతి ఉపయోగించడం అనేది జరిగింది. ఇంకా లాస్ట్ మనకు ఉండేది ప్రయోగ పద్ధతి. సో చూడండి, ప్రయోగ పద్ధతి. అసలు ప్రయోగ పద్ధతి అంటే ఏంటంటే ఏదైనా ఒక గ్రామర్ నేర్పిస్తున్నప్పుడు డైరెక్ట్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. సో ఆ పిల్లోనికి ప్రాక్టీస్ చెప్పాలి. సో ఆ పద్ధతే మనకు ప్రయోగ పద్ధతి అని చెప్పారు. ఆ ప్రాక్టీస్ అనేది నువ్వు సొంత వాక్యాల్లో నేర్పిస్తున్నావా, లేకపోతే వానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలను బట్టి నేర్పిస్తున్నావా, లేకపోతే వానికి ఆ విషయం పట్ల అవగాహన ఉండే అంశాల బట్టి నువ్వు నేర్పిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, ఇప్పుడు మనకు కొత్త అర్థం ఉంది. సో వ్యాకరణంలో అర్థాలు, పర్యాపదాలు, సో మొత్తం అసలు గ్రామర్ మీకు తెలుసు. ప్రకృతి, వికృతులు, సో పర్యాపదాలు, నానార్థాలు, అర్థాలు, సో ఇవల్ల వస్తాయి మీకు తెలుసు. సో ఈ వ్యాకరణం నేర్పిస్తున్నప్పుడు నువ్వు డైరెక్ట్ సో చూడండి, అవని అంటే సో భూమి అర్థం అని చెప్పినాం అనుకో, కొద్ది రోజులు మాత్రమే మనకు గుర్తుంటుంది. సో మనం కూడా అంతే. సో నేర్చుకున్నప్పుడు ఈ విధంగా నేర్చుకుంటే మనకు కొద్ది రోజులు గుర్తుంటుంది. కానీ దాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలతో కలిపి మనకి నేర్పించడం ద్వారానో, లేకపోతే ఈ అంశాన్ని సొంత వాక్యాలు ఉపయోగించి నేర్పించడం ద్వారానో, లేకపోతే ఇదే అంశాన్ని ఒక వానికి తెలిసినటువంటి విషయానికి సంబంధించి మ్యాటర్కి లింకప్ చేసి చెప్పడం ద్వారానో మనకు ఏమవుతుంది? ప్రయోగ పద్ధతి అనేది సక్సెస్ఫుల్ కావడం జరుగుతుంది. సో చూడండి, ప్రయోగ పద్ధతిలో మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే వాడు తొందరగా కాలం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వల్ల మనకు వ్యాకరణ బోధన పద్ధతిలో ఉన్నటువంటి బోధన రకాలు, సో ఏ విధంగా బోధించాలి మనం అని చెప్పేసి ఈ మెథడ్లు ఉపయోగించి మనం వ్యాకరణాన్ని బోధించాల్సి ఉంటుంది. ఏ మెథడ్లు? ఆగమన పద్ధతిలో, సో నిగమన పద్ధతిలో, దాంతోపాటు అనుసంధాన పద్ధతిలో, సో అదేవిధంగా ప్రయోగ పద్ధతిలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాకరణం అనేది స్టేజ్ని బట్టి, సో చూడండి మనకు స్టేజెస్ కూడా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు సో 1 నుంచి 5 తరగతి పిల్లలకు ఒక రకమైనటువంటి గ్రామర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6 నుంచి 8 వరకు ఒక లెవెల్లో తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా 8, 9, 10 తరగతుల్లో కూడా ఒక లెవెల్లో తీసుకుపోవడం అనేది జరుగుతుంది వ్యాకరణాన్ని. సో చూడండి, ఇది ఏ విధంగా జరుగుతుందంటే మనకు ట్రైమెథడ్ ప్రకారం వెళ్తే ఏకకేంద్రక పద్ధతి ఉంది చూడండి, దాని లెవెల్లో తీసుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే స్థాయిని బట్టి వ్యాకరణం అనేది బోధించాలి, అంతేగాని వానికి మానసిక స్థాయిని బట్టి మనము వాని అనుకూలంగా వెళ్ళలే తప్ప వాడి స్థాయిని మించి మనము చెప్పుకోకూడదు. సో చూడండి, మనకు ఉంది ప్రాథమిక దశలో ఉంది. సో ప్రాథమిక దశలో మనకు ప్రాయోగిక వ్యాకరణం మాత్రమే నేర్పించాలి. సో చూడండి, ప్రాయోగిక వ్యాకరణం మాత్రమే నేర్పించాలి. సో ఎందుకు ఈ ప్రాయోగిక వ్యాకరణమే నేర్పించాలి? సో ఇందులో ఏముంటుంది ఈ రకమైనటువంటి వ్యాకరణంలో అంటే ఇక్కడ మనకు పిల్లవాడు 1 నుంచి సో 5 తరగతి వరకు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? 1 నుంచి 5 తరగతి వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి పిల్లలకు
పదాలను కేవలం మీరు పరిచయం మాత్రమే చేయాలి. సో చూడండి, పరిచయం మాత్రమే చేయాలి, అంతేగాని సూత్రాలు చెప్పి సో ఎందెందో చెప్పి నానాగా వల్ల చెప్పకూడదు. కేవలం 1 నుంచి 5 వరకు పిల్లలకు సో గ్రామర్ పరంగా ఏం చెప్పాలంటే ఓన్లీ ఆ పదాలను పరిచయం చేయాలి. సో కాన్సెప్ట్ మొత్తం పరిచయం మీదనే ఉండాలి. సో చూడండి, నామవాచకం అంటే ఏమిటి, సర్వనామం అంటే ఏమిటి, సంధి అంటే ఏమిటి, అర్థమవుతుందా? సో చూడండి, మీకు ఓన్లీ ఇంట్రొడ్యూస్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో కేవలం పరిచయం మాత్రమే ఉండాలి, అర్థమవుతుందా? అంతేగాని వానికి పరిచయం చేస్తూ మనకు ఎలాబరేట్ చేసి మళ్ళీ వాక్యాలు చేయించి ఆవమేతలు మాత్రం తీసుకురాకూడదు. సో చూడండి, మీకు 1st నుంచి 5th వరకు ఉన్నటువంటి గ్రామర్ చూసుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది, ప్రాయోగిక వ్యాకరణం సంబంధించి మాత్రమే ఉంటుంది. అంటే దీనిలో కేవలం మీరు ఇంట్రొడ్యూస్ మాత్రమే చేయాల్సి ఉంటుంది, అర్థమవుతుందా? వానికి ఇవి అంటే ఏమిటి అని తెలియజేసే పద్ధతి. సో ఆ వ్యాకరణం మనకు ప్రాయోగిక వ్యాకరణం అని చెప్తాం. సో టెట్ అట్లా కూడా ఇవి అడగడం జరిగింది. సో ప్రాథమిక స్థాయిలో మనం ఉపయోగించేటువంటి వ్యాకరణం ఏంటంటే ప్రాయోగిక వ్యాకరణం. సో ఆ పిల్లవాడి మీద మనం ఏం చేయాలి, కేవలం ప్రయోగం మాత్రమే చేయాలి. ఏ విధంగా, ఇంట్రొడ్యూస్ మాత్రమే చేయాలి, పరిచయం చేయాలి. సో వ్యాకరణాన్ని పరిచయం చేయాలి. సో ఆ కాన్సెప్ట్ వచ్చేది మనకు ప్రాథమిక స్టేజ్లో. ఇంకా 2nd స్టేజ్కి వస్తాయి. సో చూడండి, మాధ్యమిక స్థాయిలో చూసుకుంటే చూడండి, సో మాధ్యమిక స్థాయి ఉంది. సో ఇది మామూలుగా 6th, 7th, 8th లెవెల్లో ఉంటుంది. సో చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకు నైమితిక లేదా అనువర్తిక వ్యాకరణం అని చెప్తాం. సో ఈ వ్యాకరణం ఏం చేస్తుంది, సో నైమితిక అంటే ఇంగ్లీష్లో ఏంది, అప్లైడ్. సో అప్లై చేయడం. సో చూడండి, మనము ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యాకరణం ఉంది కదా, సో ఫస్ట్ స్టేజ్లో ఇంట్రొడ్యూస్ చేసాం. దాన్ని మనము సొంత వాక్యాల్లో కానీ లేదా ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా ప్రయోగ పద్ధతిలో మనకు తెలిసినటువంటి వ్యాఖ్యల్లో కానీ సో ఏదో ఒక దాంట్లో ఉపయోగించి ఏం చేయాలి, పిల్లవాడికి నేర్పించడానికి ట్రై చేయాలి. ఇక్కడ ట్రై చేయాలి 6th, 7th, 8th. సో చూడండి, మనకు ఇక్కడ సందుల గురించి సో ఒకవేళ అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సూత్రం. అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇందులో ఉన్నటువంటి దాన్ని సేకరించండి సంధిని. సో ఈ విధంగా మనకు ఈ లెవెల్లో రావడం అనేది జరుగుతుంది. చూడండి, దాంతోపాటు మనకు చూసుకుంటే ఇక్కడ మనకు చూసుకుంటే 6th, 7th, 8th అలంకారాలు కానీ సో చూడండి, ఛందస్సులు కానీ, అర్థమవుతుందా, అలంకారాలు కానీ ఛందస్సులు కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సందులు రూపాలు కానీ, అంటే సందులు ఎన్ని రకాలు, సో అవి మొత్తము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. సో అప్లై చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సమాసాల గురించి కానీ, ఇక్కడ సమాసాల గురించి కేవలము ఏమంటారు అది విభక్తి ప్రత్యయాలు మాత్రమే నేర్పిస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి సమాసాలకు సంబంధించి ఆ విభక్తి ప్రత్యయాలతో కూడినటువంటి సమాసాలు నేర్పించడం, అంటే దాన్ని ఉపయోగించి ఇక్కడ అప్లికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 6th, 7th, 8th క్లాస్ చూడండి, మనకు కూడా సిలబస్లో చూసుకుంటే ఎడ్జిటి సిలబస్లో కూడా గ్రామర్ ప్రకారం చూసుకుంటే 8th క్లాస్ లెవెల్ అన్నాడు కాబట్టి సో 8th క్లాస్ లెవెల్లో మనకేముంటాయో ఆ గ్రామర్ మాత్రమే ఇక్కడ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అవి సంధిలు ఏముంటాయి, అత్వ సంధి, ఇకార సంధి, ఉకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి. సో చూడండి, ఎడగామ సంధి, ఎనదే సంధి, వృద్ధి సంధి. సో ఇవి మాత్రం మనకు తెలిసిన 8th క్లాస్ వరకు మాత్రం ఉండడం అనేది జరుగుతుంది. కానీ మనకు అక్కడ క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి జశ్వ సంధి, చుష్వ సంధి ఇవల్ల ఎందుకు వస్తున్నాయంటే వాడు ఎక్కడో వచ్చింటాడు అప్ టు 10th లెవెల్ అని, అర్థమవుతుందా? అవి ఏ స్థాయికి చెందినటివి, 10th క్లాస్ లెవెల్లో చెందినటివి. సో చూడండి, పిల్లవానికి మానసిక పరంగా ఎంత లెవెల్ ఉంటుందో అంత లెవెల్లో మాత్రమే ఇవి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేర్చుకున్నటువంటి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మనకు వ్యాకరణం అనేది ఇక్కడికి వచ్చేసరికి అప్లికేషన్ మెథడ్లో వెళ్ళిపోతుంది. సో దీన్నే మనం నైమితిక వ్యాకరణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అనువర్తిత వ్యాకరణం అని చెప్తారు. అంటే మనం నేర్చుకున్నటువంటి ఇక్కడ గ్రామర్ ఇంట్రొడ్యూస్ పరంగా నేర్చుకున్నటువంటి గ్రామర్ మనం ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో చేసుకోవాలి. అది నిజ జీవితానికి అప్లై చేస్తావా, టెక్స్ట్ బుక్లు ఉన్నదానికి అప్లై చేస్తావా? సో టెక్స్ట్ బుక్లు కూడా చూడండి, మనకు ఒక వాక్యం ఇచ్చేసి పైన దీనికి సంబంధించినటువంటి వాక్యాలు తయారు చేయండి, లేదా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ సమాసానికి సంబంధించినటువంటి అర్థాలు లేదా పదాలను సేకరించి ఇక్కడ రాయండి అని ఉంటుంది. ఎందుకు ఉంటుంది, అది అప్లికేషన్ చేయాలి, సబ్జెక్ట్కి సంబంధించిన అప్లికేషన్లో చేయాలి, నిజ జీవితాన్ని కానీ ఉపయోగించి చేయాలి. ఇక్కడ ఓన్లీ ఏమిస్తాడు, సో చూడండి వర్షం అని ఇస్తాడు. సో వర్షం అని ఇచ్చి సో దీనికి సంబంధించినటువంటి నానార్థాలు రాయండి అని చెప్తాడు. సో చూడండి నానార్థాలు రాయండి అంటాడు. సో తెలిస్తే రాస్తావు. ఈ మనకు నానార్థాల గురించి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింటాడు. ఇంట్రొడ్యూస్ అక్కడ ఉంటుంది.
అప్లై మెథడ్ ఇక్కడ ఉంటుంది. సో అర్థమవుతుందా? తర్వాత సమాసాలు ఉన్నాయి. సో సమాసాలకు విగ్రహ వాక్యాలు ఉంటాయి. సో చూడండి, దీనికి సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయి, అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వీటిని నేర్పించడంతో పాటు మీ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్కి సంబంధించినటువంటి ఈ సమాసాలు ఏమైనా ఉంటే సేకరించి రాయండి అని ఉంటుంది. అంటే మనకి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆ లెసన్లో నుంచి సేకరించుకోవాల్సి అప్లై చేయాల్సి వస్తుంది. లేకపోతే నిజ జీవితంలో నుంచి సొంత వాక్యాలు రాయాలంటారు కదా, సో అక్కడ నుంచి సరే తీసుకొచ్చి రాయాల్సి ఉంటుంది. ఇది అప్లైకి సంబంధించినటువంటి మాధ్యమిక దశ. అర్థమవుతుందా? ఇంకా థర్డ్ దశ. సో మనకు థర్డ్ లెవెల్ చాలు. సో థర్డ్ దశకు వస్తే ఉన్నత లెవెల్. సో ఉన్నత స్థాయి వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి? సో ఇక్కడ 8th నుంచి 10th వరకు ఉంటారు. సో 8th, 9th, 10th వీళ్ళకు మనము రూపాత్మక వ్యాకరణం అనేది నేర్పించాలి. సో చూడండి, రూపాత్మక వ్యాకరణం అనేది నేర్పించాలి. వీళ్ళకేమో ప్రాయోగిక వ్యాకరణం నేర్పించాలి, వీళ్ళకేమో నైమితిక వ్యాకరణం నేర్పించాలి, వీళ్ళకేమో రూపాత్మక వ్యాకరణం అనేది నేర్పించాలి. అంటే ఫార్మల్గా నేర్పించాలి. ఏంది రూపాత్మకంగా నేర్పించడం అని అంటే, మనకు స్టేజ్ని బట్టి ఏమవుతుంది, కాఠిన్యత అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? స్టేజ్ని బట్టి వెళ్ళే కొద్దీ కాఠిన్యత పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ స్థాయిలో చూసుకుంటే సో పద్యాలు ఉన్నాయి. వృత్తజాతి పద్యాలు మాత్రం నేర్పిస్తే, ఇక్కడికి వస్తే ఉపజాతి పద్యాలు, కందం, సీసం. అర్థమవుతుందా? కందం, సీసం. సో ఇటువంటివి అక్కడ ఇంట్రడ్యూస్ చేసినా ఇక్కడ వచ్చేసరికి డెప్త్గా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? చూడండి, మీకు 8th క్లాస్ వరకు చూసుకుంటే మనకు చంపకమాల, సో నెక్స్ట్ వచ్చేసి ఘన విభజన, సో ఘనానికి సంబంధించినటువంటివి ఆ వృత్తజాతి పద్యాలు మాత్రం వరకే కట్ చేసింటాడు. మీరు 8th నుంచి దాటుకొని 9th, 10th ఆ లెవెల్లో పోతే మీకు ఉపజాతి పద్యాలు, జాతి పద్యాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎందుకు? వాటితో పాటు డెప్త్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్ పోతే దీనికి సంబంధించినటువంటి గ్రామర్ ఏమైనా ఉంటే దాన్ని డెప్త్ తీసుకుపోయి పెడతారు. ఎందుకు? వీళ్ళకు ఆ స్థాయిలో నేర్చుకున్నటువంటి వాళ్ళకు మానసికంగా రెడీగా ఉంటారు, శారీరకంగా రెడీగా ఉంటారు, సుసంసిద్ధ కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడికి వస్తే లెవెల్ అనేది పెరుగుతుంది. సో గ్రామర్ లెవెల్, సో వ్యాకరణం లెవెల్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి అలంకారాలు ఇక్కడికి వస్తే డెప్త్ అయిపోతాయి. ఇక్కడ నేర్చుకున్నటువంటి ఛందస్సు ఇక్కడికి వస్తే డెప్త్ అయిపోతుంది. అదే కాన్సెప్టే, కాకపోతే ఇక్కడికి వస్తే మనము దాని గురించి లోతుగా అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మనకి ఏ విషయమైనా సరే ఇక్కడ మనము సో చూడండి, 3rd క్లాస్లో మ్యాటర్ ఏం చేస్తాం, సింపుల్గా నేర్చేసుకుంటాం. అదే మనకు 6th క్లాస్కి వచ్చేసరికి అదే మ్యాటర్ కొంచెం డెప్త్గా ఇస్తారు. అదే అంశమే, కాకపోతే కొంచెం లోతుగా ఇస్తారు. దాన్ని మనము 10th లెవెల్ పోతే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మనకు అక్కడ దొరుకుతుంది. అర్థమవుతుందా? సో మనకు కావాల్సిన మ్యాటర్ మొత్తం ఇక్కడ దొరికేస్తుంది. సో కాబట్టి చూడండి, గ్రామర్ కూడా అంతే. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఆ స్థాయిని బట్టి భాషా భాగాలు ఇంట్రడ్యూస్ చేయాలన్నా, సమాసాల గురించి ఇంట్రడ్యూస్ చేయాలన్నా, సో పరిచయం చేయాలన్నా, ఇవల్ల ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనకి ఇక్కడ పారేస్తాడు మాధ్యమిక దశలో. సో ఈ దశలో ఏముంటాయి, వీటి యొక్క అప్లికేషన్లు అనేవి ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చి నిజ జీవితంలో ఉపయోగించేటట్టు సొంత వాక్యాలు కానీ, పరిచయాలు కానీ, సో సబ్జెక్ట్లో ఉన్నటువంటి కంటెంట్కి సేకరించి పెట్టండి అని చెప్పేసి కానీ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఉన్నత స్థాయిలో ఏముంటుంది, ఈ ఉన్నత స్థాయిలో దీనికి డెప్త్గా వెళ్ళడం, అంటే ఒక ఫార్మేషన్ చేయడం, అంటే ఏ విధంగా ఏం చెప్పాలి, సో ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, సో ఈ బోధన మొత్తం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మనం. కాబట్టి మనకి ఇక్కడ బోధన చేయాలంటే చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నేర్చుకుని వస్తారు. కాబట్టి మనము ఈ పిల్లవాళ్ళకి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి బేసిక్ ఉండదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఇంట్రడ్యూస్ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది, ఇక్కడ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ మూడు మనకు ఎక్కడ ఉంటాయి, ఈ వ్యాకరణ బోధనకు సంబంధించినటువంటి స్టేజ్ లెవెల్లో మనకు టెక్స్ట్ బుక్ కూడా ఈ విధంగా తయారు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, జనరల్ టాపిక్ అండి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సోపానాలు అనేవి ఉంటాయి. సో ప్రతి దానికి కూడా సోపానాలు ఉంటాయి. ఆ సోపానాలు అంటే మీకు మారవు, ఏమంటే దానిలో ఉన్నటువంటి మ్యాటర్ అనేది మారుతుంది. ఏముంటాయి, ప్రవేశం ఉంటుంది, ప్రదర్శన ఉంటుంది, సో చూడండి, మూల్యాంకనం ఉంటుంది, గైహికం ఉంటుంది. సో ఇవి 4 మారవు. ప్రవేశంలో మనకు 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి, సో పోగానే మనం ఏం చేస్తాం, పలకరింపు ఉంటుంది, ఉన్మికీకరణ చేస్తాం, తర్వాత శీర్షిక పాఠన చేస్తాం. అర్థమవుతుందా? ఈ బోధన పద్ధతి సోపానాలు ఇది. లెసన్ ప్లాన్ తయారు చేస్తాం కదమ్మా, సో ఆ విధంగానే. ప్రదర్శన చూసుకుంటే మనకు వ్యాకరణ బోధన అనేది ఇక్కడ జరుగుతుంది, ప్రాసెస్ మొత్తం. తర్వాత మన ఫీడ్బ్యాక్ ఇక్కడ తీసుకుంటాం, పరిపుష్టి అంటారు తెలుగులో అయితే, పరిపుష్టి. సో ఫీడ్బ్యాక్ ఇక్కడ వస్తుంది, స్పష్టీకరణలు ఇక్కడే వస్తాయి, మన లక్ష్యం కూడా ఎక్కడనే నెరవేరినట్టు మనకు కన్క్లూజన్ అనేది ఇక్కడ వస్తుంది.
తర్వాత ఇంటి హోంవర్క్. సో దీన్ని మనం ఇంటి పని అని చెప్తాం. సో వ్యాకరణం ఉంది, ఈరోజు నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొచ్చుకున్నావు అంటే భోజనం పూర్వమే. సో వస్తాం, సో గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ పలకరిస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి మనము ఉన్మీకరణ చేస్తాం, అంటే తెలిసిన అంశం నుంచి వాళ్ళకు ఉన్మీకరణ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఈరోజు కాన్సెప్ట్ చెప్పుకుంటామని చెప్పేసి శీర్షిక ప్రకటన చేస్తాం. చేసిన తర్వాత ఆ ప్రదర్శన అనేది మనకు బోధన ఉపకరణాలు, సో దాన్ని బట్టి మ్యాటర్ని బట్టి బోధన ఉపకరణాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దాంతోపాటు బోధన ప్రాసెస్ చెప్తూ ఉంటాం మన లక్ష్యాలు నెరవేరేంత వరకు. సో తర్వాత స్పష్టీకరణలు అనేవి వస్తూ ఉంటాయి, లక్ష్యాలకు ఇంప్లిమెంట్ చేసుకుంటాం, పూర్తిగా మనకు సాటిస్ఫై అవుతుంది. ఫీడ్బ్యాక్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, ఈ మూల్యాంకనంలో చూసుకుంటే మనకు కంక్లూజన్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఫీడ్బ్యాక్ అనేది పూర్తిగా రావడం అనేది జరుగుతుంది, పరిపుష్టి అంటారు దాన్ని. దాని తర్వాత మనము ఆ అంశానికి సంబంధించినటువంటి బోధనకు సంబంధించినటువంటి ఇంటి పనో, సో గైహికం అంటాం దాన్ని, హోంవర్క్ కిందకి ఇస్తాం. ఆ పిల్లవాడు దాన్ని సేకరించుకోనో, లేకపోతే సమాచారాన్ని రాసుకునో, లేకపోతే ఏదో ఒక అంశానికి సంబంధించినటువంటి మ్యాటర్లు ఏం చేస్తాడో హోంవర్క్ కిందకి చేసుకురావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు వ్యాకరణం సంబంధించినటువంటి పార్ట్ అనేది మనకు ఉండడం అనేది జరిగింది. సో చూడండి, జనరల్ టాపిక్, సో జనరల్ పార్ట్ సరేనా. సో టెట్ కమ్ టీఆర్టీ. సో చూడండి, మీకు తయారు చేసినటువంటి మెటీరియల్ ఎలాబరేట్గా ఉంటాయని ఫస్ట్ నుంచి చెప్పాను కదా. ఎందుకు ఉంటాయి ఆ విధంగా అంటే, ఆ మెటీరియల్ కేవలం హెచ్జిటికి మాత్రమే కాదు, ఎస్ఏ వాళ్ళకు ఉపయోగపడతాయి, ఎల్పి వాళ్ళకు ఉపయోగపడతాయి, టీజీటీకి ఉపయోగపడతాయి. సో వీళ్ళు ఎందుకు ఆ విధంగా తయారు చేస్తున్నారంటే, మ్యాటర్ మొత్తం ఎక్కువగా కనిపిస్తుంది, అర్థమవుతుందా, మ్యాటర్ మొత్తం ఎక్కువ అనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆలోచనతో ఇస్తారు. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి మనం, అర్థమవుతుందా. అది అకాడమిక్ టెక్స్ట్ బుక్ అయినా కానీ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు తీసుకోవాలి. అదే హెచ్జిటి వారికి ఉన్నటువంటి లక్ష్యం, అర్థమవుతుందా. ఫస్ట్ చూసుకుంటే మనం ఇంతవరకు చెప్పినటువంటి జనరల్ టాపిక్ ఏదైనా మనకు టెట్ కమ్ టీఆర్టీకి ఏమైనా యూజ్ అయిందా అని చూసుకున్నాం. సో చూసుకుంటే వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా సో పాఠ్యాంశ సందర్భాలకు ఏం చేయాలి, అనుగుణంగా ఏర్పాటు చేసుకుని చెప్పాలి. సో ఇది ఏ రకమైనటువంటి బోధన పద్ధతిని అడగడం అనేది జరిగింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. సో ఏదైనా ఒక అంశాన్ని మనం చెప్తున్నామంటే అది నిజ జీవితానికి ఉపయోగించడమో, తెలిసిన అంశాలకు అటాచ్ చేయడమో, లేకపోతే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి దాని నుంచి ఇంప్లిమెంటేషన్ చేసి తీసుకురావడమో మనకు ప్రయోగ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు, అర్థమవుతుందా. సో ప్రయోగ పద్ధతి అంటే ఏంది, మనకు సంబంధించినటువంటి మ్యాటర్ నేర్చుకున్న తర్వాత నిజ జీవితానికి సంబంధించిన మ్యాటర్కో, చుట్టుపక్కల ఉన్న మ్యాటర్కో, మనకు తెలిసిన అంశానికో కనెక్షన్ చేసి ఏం చేయాలి, మనము ఆ ప్రయోగాన్ని చేయాలి. సో దాన్ని మనం ప్రయోగ పద్ధతి అని చెప్తాం. సో చెప్పడం అనేది జరిగింది. మీరు చూడండి, ఒక కాల వాడుకలో ఉన్నటువంటి భాష పూర్వ పదాలతో సంబంధం లేకుండా వివరిస్తే, అంటే ఒక కాలంలో ఉన్నటువంటి వ్యాకరణం, సో వ్యాకరణం తీసుకున్నాం, ఈ కాలంలో ఉన్నటువంటి వ్యాకరణం ముందున్న కాల వ్యాకరణంతో మనము వివరించాం. నేను ఫస్ట్ నుంచి చదువుతున్నా. ఆ సమయంలో ఉన్నటువంటి మాత్రమే మనము వర్ణించడం అనేది జరుగుతుంది, వివరించడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆ సమయంలో ఉన్నటువంటి వాటిని. మనం ఇప్పుడు ప్రజెంట్ నన్నే కాలంలో ఉన్నాం అనుకోండి, నన్నే కాలంలో ఉన్నటువంటి గ్రామర్ మాత్రం మనం ఏం చేస్తాం, వివరిస్తాం. అటువంటి అంశానికి మన రకాన్ని ఏమన్నాం, వర్ణనాత్మక వ్యాకరణం అన్నాం. సో ఇది వర్ణనాత్మక వ్యాకరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాథమిక స్థాయిలో బోధించేటువంటి వ్యాకరణం. సో ప్రాథమిక స్థాయిలో ఏ వ్యాకరణం మనం బోధిస్తాం. సో మేము ఫస్ట్ చెప్తున్నాం, ప్రాయోగిక వ్యాకరణం మాత్రమే ఉపయోగిస్తాం. ఎందుకు, వాడిని పరిచయం చేయాలి కాబట్టి. సో కాబట్టి ప్రాథమిక స్థాయిలో బోధించేటువంటి వ్యాకరణం అనేది మనం ప్రాయోగిక వ్యాకరణం. సో చూడండి, ఇంకా టెట్లో ఉన్నాయి 2018 ఏ విధంగా ఉన్నాయి. సో అనుమాన పద్ధతికి మరొక పేరుంది, సో ఆగమన పద్ధతికి మరొక పేరుంది. సో ఈ విధంగా అనేది టెట్ రావడం అనేది జరిగింది ఇంట్రొడ్యూస్ పార్ట్లో. సో కాబట్టి చూడండి, మనకి 3 అనేది మనకు 2018 టెట్ కమ్ టీఆర్టీకి రావడం అనేది జరిగింది. జనరల్ టాపిక్గా ఉంటుంది, సో ఈజీగా నేర్చుకుంటుంది, అర్థమవుతుందా. సో 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.